ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. దేవునికి స్తోత్రము కలుగునుగాక. Amen. చివరి యొక్క క్రిస్మస్ పునరుత్థానం చివరిదిగా నేటి దినం ప్రపంచ యావత్తు కూడా జరుపుతూ ఉన్నారు. అదే రీతిగా మనకు కూడా బేతేలు క్రిస్తంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మన యొక్క ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట అందరికీ వందనాలు. అవకాశం దొరికినప్పుడు దేవుని సన్నిధిలో గడపడం ఎంతో ఆనందకరం. కాబట్టి ఈ యొక్క చివరి క్రిస్మస్ మాసాన చివరి పునరుత్థాన దినం నెక్స్ట్ వీకే మరి క్రిస్మస్ జరుపుకుంటారు. కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు కలుగ చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. సమస్త దేశములారా యెహోవాకు స్తోత్రము చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించను, మనం ఆయన వారు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. మా తండ్రి అయిన దేవా, మేము నీకు విరోధముగా తలంపు చేతను, మాట చేతను, కర్మ చేతను పాపము చేసితిమి. మా సంపూర్ణమైన మనస్సుతో మేము నిన్ను ప్రేమించకపోతిమి, మా పొరుగు వారిని కూడా ప్రేమించకపోతిమి. తండ్రి, మమ్మను కనికరించుము. దేవా, మమ్మను పవిత్రపరచి శుద్ధమైన మనస్సు మేము నిన్ను ప్రేమించి నీ పరిశుద్ధ చిత్తానుసారంగా జీవించున్నట్లు క్రీస్తు నిమిత్తము దయచేయము. దయచేసి ప్రార్థన చేసుకుందాం. తలలో వంచుకుని మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, 2024 చివరి మాసమునైనా మరి చివరి నీ యొక్క జన్మదిన మాసములో చివరి పునరుత్థాన దినములో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి నాయనా మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. అయా, మరి సంవత్సరం అంతా కూడా కంటికి రెప్పగా కాచి కాపాడి సంవత్సరాన్ని ముగించుకునే కృపను దయచేస్తున్నావు. అందును బట్టి స్తోత్రాలు. ఎందరెందరో నేటి దినాన్ని చూడక నీ పిలుపు అందుకున్న వారు కోక్కులుగా ఉన్నారు. అయ్యా, మమ్మల్ని కేవలం సజీలుగా ఉంచావంటే నీ నామ ఘనత కొరకే అని మేము భావిస్తున్నాం. ఈరోజు జరుగుతున్న ఆరాధనలన్నిటిలో అయా, దేశవ్యాప్తంగా ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను నీ ఆత్మచేత నింపండి. దావీదులను ప్రభువా చక్కటి వర్తమానాలు అందించులాగున నీ ఆత్మచేత వారిని అభిషేకించండి. వారి పరిచయను, వారి కుటుంబాలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా బేతేలు క్రీస్తంగా సహవాసములో ఉన్న ప్రతి బిడ్డలు దేశ విదేశాల్లో కూడా వర్తమానాన్ని వింటూ ఉన్నారు. అటు బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. అనారోగ్యంలో ఉన్న బిడ్డల కొరకై ప్రత్యేకంగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అయా, మరి బట్టిని బట్టి తనకు ఆరోగ్యము దయచేయమని నీ చిత్తానుసారంగా కుమారుని పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. లక్ష్మణ్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా, కళల ద్వారా, దర్శనాల ద్వారా నీ మెలైన స్వరంతో తన హృదయంలో నేటి క్రిస్మస్లో జన్మించమని నీ స్వరాన్ని వినుటకు సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా నైనా స్వార్థ విషయంలో
అయా మరి టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతుందని వింటున్నాం. బిడ్డను మీరు ముట్టండి, తాకండి, స్వస్థత యేసు నామములో కలుగునుగా కని ప్రార్థిస్తున్నాం. బస్లీ మామకి ప్రార్థిస్తున్నాం, పెద్దన్న విషయంలో ప్రార్థిస్తున్నాం. బలహీనతలు ఉన్న ప్రతి బిడ్డను ప్రభు మీరు బలపరచండి, స్థిరపరచండి, ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా బేతేలు క్రీస్తు ఫేస్బుక్ లైవ్ ద్వారా మాతో పాటు ఆరాధనలో పాల్పంపులు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించండి. లైవ్లో ఉంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, ఈ యొక్క ఆరాధన పల్లకిలో మీరు మా మధ్యలో ఉండి ఆరాధనలో ఘనంగాను జయకరంగాను ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకునేలాగున్న సహాయాన్ని దయచేయమని, మాలో ఏకాగ్రతను దయచేయమని, వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు దయచేయగలరని ప్రార్థిస్తూ, ప్రభా మాట్లాడింది నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి సహాయము దయచేయగలరు. ఒక ఆరాధన అంతటిలో తోడుగా ఉండి నడిపించమని యేసు నామములు అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లైన్ గా మరి క్రిస్మస్ పాటలు పాడుకుందాం. ఓ సద్భక్తులారా, లోక రక్షకుండు బెత్లెహేమందునే జన్మించె రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో సర్వేశ్వరుడు నరరూపమెత్తి కన్యకు బొట్టెనేడు వేంచేసె మానవ జన్మ మెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి. పరాత్మరుడా నీకు స్తోత్రమంచు నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ నీవేళ స్తోత్రము అర్పిద్దుము. ఆనాది వాక్యమాయే నరరూపు నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. హల్లెలూయా. అదే దూత పాట పాడు. దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి. ఆ ప్రభువు పుట్టెను బెత్లెహేమునందున, భూజనము కెల్లను సౌఖ్య సంభ్రమాయెను. ఆకాశమునందున మృగు పాట
చాటుడి దూత పాట పాడుడి రక్షకు స్తుతించుడి రావేనే సూర్యుడా రావే దేవ పుత్రుడా నీదురాక వల్లను లోక సౌఖ్యమాయేను ముట్టినట్టి రక్షక ఓయిమాను ఏల్ ప్రభు ఓ నరవతారుడా నిన్ననే సౌఖ్యమా దూత పాట పాడుడే రక్షకు స్తుతించుడి రావేనేతి సూర్యుడా రావే దేవ పుత్రుడా నీదురాకవలను లోక సౌఖ్యమాయేను భూనివాసులందరూ మృత్యున్మితి గెల్తురు నిన్ను వారికి ఆత్మశుద్ధి కల్గును దూత పాట పాడుడి రక్షకు స్తుతించుడి హల్లెలూయా. తూర్పు దిక్కు చుక్క బుట్టే మీరమ్మ ఓ మరియమ్మ అని పాట పాడుకుందాం. తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూచి మేము వచ్చినాము బ్రొక్కిపోవుటకు చుక్కాను చూచి మేము వచ్చినాము బ్రొక్కిపోవుటకు యెరూషలేము పురము దగ్గర వచ్చినాము హేరోదునొద్దకు యెరూషలేము పురము దగ్గర వచ్చినాము హేరోదునొద్దకు ఎక్కడ పుట్టాడని అడిగినాము మనవి చేసినాము ఎక్కడ పుట్టాడని అడిగినాము మనవి చేసినాము తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూచి మేము వచ్చినాము బ్రొక్కిపోవుటకు చుక్కాను చూచి మేము వచ్చినాము బ్రొక్కిపోవుటకు పండిత శాస్త్రుల నెల్ల పిలిచినారు వారు వచ్చినారు పండిత శాస్త్రుల పిలిచినారు వారు వచ్చినారు పూర్వ వేదములను తెరచినారు వారు చదివినారు పూర్వ వేదములను తెరచినారు వారు చదివినారు తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ
చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటకు చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటకు బెత్లెహేము పురములోని బాలుడామా గొప్ప బాలుడామా బెత్లెహేము పురములోని బాలుడామా గొప్ప బాలుడామా బీద కన్యా గర్భమందు పుట్టెనమ్మా వారు చదవిరమ్మా బీద కన్యా గర్భమందు పుట్టెనని వారు చదవిరమ్మా తూర్పు దిక్కు చుక్కబొట్టి మేరమ్మా ఓ మరియా అమ్మా తూర్పు దిక్కు చుక్కబొట్టి మేరమ్మా ఓ మరియా అమ్మా చుక్కాను చూచి మేము వచ్చినాము బ్రొక్కిపోవుటకు చుక్కాను చూచి మేము వచ్చినాము బ్రొక్కిపోవుటకు బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినారు శ్రీ యేసునొద్దకు బంగారం సాంబ్రాణి బోళం బోళం తెచ్చినారు శ్రీ యేసునొద్దకు బంగారు పాదములు మొక్కి మొక్కినారు బహుగా వేడి నారు బంగారు పాదములు మొక్కినారు బహుగా వేడినారు తూర్పు దిక్కు చుక్కబొట్టి రామ ఓ మరియా మేరమ్మా తూర్పు దిక్కు బుట్టి మేరమ్మా ఓ మరియమ్మా చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటకు పశువుల పాకలోని బాలుడామా పాపరహితుడామా పశువుల పాకలోని బాలుడామా పాపరహితుడామా పాపము పాపును పుట్టినామా సత్యవంతుడామా పాపము బాపును పుట్టినామా సత్యవంతుడామా తూర్పు దిక్కు చుక్కబొట్టి రామా ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క బుట్టి రామా ఓ మరియమ్మ చుక్కాను చూచి మేము వచ్చినాము బ్రొక్కిపోవుటకు చుక్కాను చూచి మేము వచ్చినాము బ్రొక్కిపోవుటకు హల్లెలూయా. యేసే జన్మించేరా తమ్ముడా దేవుడము తారించేరా యేసే జన్మించేరా ఓ తమ్ముడా దేవుడు తారించేరా ఓరి తమ్ముడా వరే వరే తమ్ముడు ఓరి తమ్ముడా యేసే జన్మించేరా తమ్ముడా దేవుడు తారించేరా పెద్ద పెద్ద రాజులంతా తంతులైని పెద్ద పెద్ద రాజులంతా ముద్దులైవంగా అర్ధరాత్రి వేళ ముద్దుగా జన్మించే అర్ధరాత్రి ఇలా మనకు ముద్దుగా జన్మించే ఓరి తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా ఓరి తమ్ముడా
ఏసే జన్మించేరా, తమ్ముడా దేవుడం ధరించేరా. బెత్లెహేము గ్రామమందు బీద గర్భమందు, బెత్లెహేము గ్రామమందు బీద కన్య గర్భమందు నాదుడు జన్మించినాడు, బాధలన్నీ తీర్చినాడు. నాదుడు జన్మించినాడు, బాధలన్నీ తీర్చినాడు. యేసే జన్మించేరా, తమ్ముడా దేవుడము ధరించేరా. యేసే జన్మించేరా, తమ్ముడా దేవుడము ధరించేరా. కన్యరాతి మరియమ్మ బోల పాట పాడంగా, కన్యరాశి మరియమ్మ జోల పాట పాడంగా, గగనాల దూతలంత గానాలు పాడంగా, గగనాలు దూతలంత గానాలు పాడంగా. ఓరి తమ్ముడా, ఒరే ఒరే తమ్ముడా, ఓరి తమ్ముడా, యేసే జన్మించేరా, తమ్ముడా దేవుడం ధరించేరా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చక్కటి పాటల ద్వారా దేవుని గణపరిచి ఆరాధించి స్తుతించిన విధానం బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి నేటి దినవాక్యము నూట 11వ కీర్తన. మన మధ్యలో ఉన్న పాశ్రమ చదివి ప్రార్థనలో మనల్ని నడిపిస్తుంది. 111వ కీర్తన. కీర్తనలు 111 1 నుండి 10 వచనములు. యెహోవాను స్తుతించిడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించెదరు. ఆయన కార్యము మహిమా ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచన నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణపూర్ణుడు, తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనులకు స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థముతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండు నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగొచ్చున్నది. ఆమేన్. చదవబడిన వాక్యము దేవుడు దీవించును గాక. ప్రార్థన చేస్తుంది. పరలోకమును భూలోకమును ఏకరీతిగా పరిపాలించిన గొప్ప దేవా, నీకు అనేకమైన స్తోత్రాలు. యెహోవా ఈ విధముగా యెషయా 66 వచనములో యెహోవా ఆజ్ఞించుచున్నాడు. ఏమనగా, ఆకాశమా నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు ఇల్లు కట్టుటకు ఏ పాటి వారని ఆజ్ఞించున్నాడు దేవా. అవును దేవా, అన్నీ ఆయన సృష్టించినదే దేవా. ఆయన సృష్టికర్త దేవా. ఆయన లేనిదే ఏదీ లేదు దేవా. ప్రతి ఒక్కటి ఆయన మేము పుట్టక ముందే సృష్టించిన ప్రతి ఒక్కటి విషయాలలో వస్తువునైనా ఏదైనా జంతువులైనా ప్రతి ఒక్కటి ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు దేవా. నీకు అనేకమైన స్తోత్రాలు గొప్ప దేవా. అదేవిధముగా మమ్మల్ని గత వారం అంతా నీ రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు.
మమ్మల్ని జన్మదిన వారంలో ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. నీ కృప లేనిదే ఏది జరగదు దేవా. నీ కృప మా మీద ఉంచిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. బుధవారం రోజు నీది జన్మదినం క్రిస్మస్ మేము ఆచరించబోచుండగా నువ్వు మాతో ఉండి మాకు ప్రతి ఒక్క విషయంలో సహాయం చేయము దేవా. మేము ఏ విషయమైతే ఏ వాక్యమైతే విత్తాలనుకున్నామో ఆ వాక్యంను నీ దాసునికి అప్పజెప్పడానికి సహాయం చేయము. నీ దాసుడు ఆ వాక్యమును మాకు చెప్పడానికి సహాయం చేయము దేవా. అదేవిధంగా దేవా, గత వారంలో ఎంతోమంది నీ అందు నిద్రించున్నారు. మాకు మాత్రం ఈ అవకాశం ఇచ్చిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. ఈరోజు ఘనంగా నిన్ను ఆచరించుకోవడానికి విశ్రాంతి దినంలో మేము కూర్చొని నిన్ను ఆరాధించడానికి మాకు ఈ సమయాన్ని ఇచ్చిన విధానం బట్టి స్తోత్రాలు దేవా. కళవాళ్ళ ఇంటికి శాంతి సమాధానమును సమకూర్చుము దేవా. ఆ బిడ్డ నీ యందు చేరి ఉన్నదని మేము గ్రహిస్తున్నాము దేవా. అదేవిధంగా దేవా, నీ దాసుడు వాక్యమును అందించబోగా ప్రతి వాక్యంలో ఆ వాక్యమును మేము శ్రద్ధగా వినడానికి సహాయం చేయము. ఆ వాక్యంలో ఉన్న మర్మమును మేము తెలుసుకోవడానికి సహాయం చేయము దేవా. ఆయన నోటిని నువ్వు బూరగా వాడుకున్న విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. ఇంకా ఎక్కువగా నీ వాక్యంలో ఎదగడానికి సహాయం చేయము దేవా. మేమందరము నీ వాక్యంలో ఎల్లప్పుడూ ధ్యానించడానికి మాకు సహాయం చేసే దేవుడవై ఉన్నావు దేవా. మాకు ప్రతి విషయంలోనూ మేము వేడుకున్నప్పుడు ప్రతి విషయంలోనూ నువ్వు సహాయం చేసి ఈ వరకు నడిపించిన విధానం బట్టి ఆయుష్కాలంలో పోసిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. లైవ్లో ఎంతమంది అయితే నీ కొరకు ఎదురు చూస్తున్నారో నువ్వు వాక్యమును వినడానికి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి కాచి కాపాడము. ఆత్మీయ వాక్యమును వినడానికి సహాయం చేయము. లోకాశను వదులుకొని నీ తట్టు తిరగడానికి మాకు సహాయం చేయము దేవా. మేమందరం నిన్ను గణపరచడానికి సహాయం చేయము దేవా. లోకాశలో మేము పడకుండా నీ తట్టు నీ వాక్యము తట్టు మేము ఎల్లప్పుడూ వేగిర పడడానికి సహాయం చేసే దేవుడవైనావు దేవా. ఈ వరకు మమ్మల్ని కాచి కాపాడినావు దేవా. అవును దేవా, నీ తట్టు ఎంతోమంది అనారోగ్యంగా ఉన్న వాళ్ళు నీ తట్టు కన్నులెత్తి చూచుతున్నారు దేవా. వాళ్లకు నువ్వే సహాయం దేవా. నిజమైన దేవుడని వాళ్ళు నమ్మడానికి సహాయం చేయము దేవా. అన్యుల పట్ల నువ్వు ఎంతో గొప్ప కార్యములను చూపించి వాళ్ళు నిజమైన దేవుడు యేసు క్రీస్తు అని వాళ్ళు నమ్మడానికి సహాయం చేసే దేవుడవై ఉన్నావు దేవా. అవును దేవా. అదే ప్రకారముగా దేవా, ప్రతి ఒక్క సంఘంలో నీ వాక్యంను వెదజల్లేటప్పుడు ప్రతి ఒక్క కాపరిని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ సంఘస్థులను కాచి కాపాడము. ఇరుగు పొరుగు వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి కాచి కాపాడము దేవా. మేము ఇప్పుడు వాక్యంలో వెళ్ళబోగా మాకు శ్రద్ధగా వినడానికి సహాయం చేస్తావని నమ్ముచు ఈ చిన్ని ప్రార్థన నీ నామములో అతి వినయంగా వేడుకొనుచున్నాము గొప్ప దేవా. ఆమేన్. వాక్యాన్ని చదివి ప్రార్థనలో నడిపించిన పాస్టర్ను బట్టి వందనాలు తెలియచేస్తున్నాను. యేసుక్రీస్తు అనే బహుమానము ఈ క్రిస్మస్ మాసంలో యేసుక్రీస్తు అనే బహుమానాన్ని నువ్వు పొందుకున్నావా? ఉపమాన రీతిగా మనము ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ బహుమానము గురించి 2వ కొరింథీయులకు రాస్తున్న పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం చివరి వచనం. చెప్పశక్యము కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం. ఈ యొక్క బహుమానము గురించి చెప్పశక్యము కాని విషయం అర్థమవుతుందా? యేసుక్రీస్తు గురించి చెప్పాలంటే ఆయన ఒక మంచి బహుమానము. పాపం విషయంలో శాపం విషయంలో వారికి ప్రాయచిత్తం కలగటానికి ఒక గొప్ప బహుమానం. చెప్పశక్యము కాని ఆయన వరము గురించి దేవునికే స్తోత్రము కలుగునుగాక. అంత గొప్ప దేవుడు. ఆ బహుమతిని పొందుకున్న వారు ఎలవేళలా ఆనందిస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పశక్యము కాని బహుమతి.
ఆ బహుమతిని పొందుకోవాలని ప్రభు పేరిట నేటి క్రిస్మస్ దినాన ఎందుకు ఈయన శక్యము కాని బహుమతిగా ఉన్నాడు? ఎందుకని ఈయన అంతగా ఆ బిరుదు కలిగి ఎందుకు అంతగా అని ఆరా తీస్తే ఆయన గురించి మనం ఒకవేళ వెతికి వెంటాడి పట్టుకుంటే నిజముగా ఆ శక్యము కాని బహుమతి ఎలాంటి వాడు అనేది యెషయా గ్రంథం 9వ అధ్యాయం. శక్యము కాని బహుమతి గురించి మనము మాట్లాడుకోవాలి. ఆయన గురించి అంటే ఇక్కడ 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఈ బహుమతి శక్యము కాని బహుమతి. హల్లెలూయా! ఇంత గొప్ప వ్యక్తి, ఈ వ్యక్తిని నీవు బహుమతిగా స్వీకరించావా? ఆయన భుజము మీద శిశువు పుట్టాడు, ఆయన మన కొరకే లోకానికి పంపబడ్డాడు. నరావతారీయుడిగా తండ్రి స్థానము నుంచి భూలోకానికి తానే దేవుడుగా ఉండి భూలోకానికి మానవుడిగా ఉద్భవించిన రోజు ఆ బహుమతి గురించి ఆలోచన చేసావా? ఆ బహుమతిలో ఉన్నది మానవుడు. ఆయన మరి శిశువుగా పుట్టి మనకు కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుని యొక్క జన్మదినమే నేటి క్రిస్మస్. హల్లెలూయా! ఆ క్రిస్మస్ను నేటి దినాన మనం ఆచరిస్తూ ఉన్నాం. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆ క్రీస్తు అనే బహుమానం శక్యము కానీ బహుమానం. ఆ శక్యము కానీ బహుమానం ఆయన భుజము మీద రాజభారమున్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. చూసావా ఎంత గొప్ప బహుమానం మన పట్ల. ఈ బహుమానము ద్వారా పాపము నుండి మనకు రక్షణ. ఈ బహుమానము ద్వారా మనకు పాపము నుంచి విడుదల, శాపము నుంచి విడుదల. మనను రక్షించటానికే ప్రభువైన యేసు ఈ లోకానికి పంపబడ్డాడు. ఈయనే ఒక బహుమానముగా. హల్లెలూయా! బహుమానము ద్వారా పాపము నుండి రక్షించుటకు మత్తయి సువార్త 1వ అధ్యాయం మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెను. బహుమానం. ఆయన ఎవరిని రక్షిస్తాడట? ఈయన తన ప్రజల వారి పాపములో నుండి ఏర్పరచుకున్న జనమును, ఏర్పరచుకున్న కుమారులు కుమార్తెలు, వారి యొక్క పాపము నుండి ఆయనే రక్షించును. ఎవరు? శక్యము కాని బహుమానం. ఆ బహుమానమే ప్రభువైన యేసుగా ఈయననే మన పాపములను రక్షించుటకు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపములో నుండి, తన ప్రజలు వారి పాపములో నుండి ఆయనే రక్షించును గనుక మరి ఆయన యేసు అని పేరు. దీనికి ఎలాంటి డౌట్ ఉండకూడదు మనకి. పాపముల నుంచి బయటికి మనం రక్షించటానికి ఫుల్గా దాన్ని చేసేసారు. ఆయనే ప్రభు అయిన యేసు నా పాపముల నుండి మనల్ని రక్షించుటకు ఆయనను ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా! ఇది ఎక్కడ కూడా డౌట్ లేదు. ఇంకా శక్యము కాని బహుమానం. ఆయన భుజం మీద రాజభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. కాబట్టి ఆయన ఈ బహుమానము ద్వారా పాపముల నుండి మనల్ని రక్షిస్తాడు. నువ్వు గ్రహించాలి, నేను పాపిని అని.
నీ పాపములను తుడిచివేయాలంటే ప్రభు అయిన యేసుకు మాత్రమే సాక్షి. ఆయన మాత్రమే ఆయన ఉన్నతమైన స్థలంలో నిన్ను నిలబెట్టగలుగుతాడు. అందుకే వాక్యము క్షుణ్ణంగా తెలుపబడ్డది. తన ప్రజల వారి పాపములో నుండి ఆయనే రక్షిస్తాడు. ఈ బహుమానం నిన్ను రక్షించే బహుమానంగా ఉంటుంది. మరి ఈ బహుమానం గురించి ఆలోచన చేస్తున్నావా? ఈ బహుమానము ద్వారా ధర్మశాస్త్రము నుండి విమోచన, ఈ బహుమానం ద్వారా ధర్మశాస్త్రముల నుంచి విమోచన కలుగుటకు ప్రభు అయిన యేసును ఈ లోకానికి పంపించాడు. విమోచనకర్తగా. గలతీయులకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయము, గలతీ 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేవునికి స్తోత్రం. ఇక 4వ వచనం మాత్రమే మనం చూస్తే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాలము పరిపూర్ణమైంది. కాలము నాశనములోనికి వెళ్తూ ఉన్నది, శాపములోనికి వెళ్తూ ఉంది, నిత్య నరకములోనికి వెళ్తూ ఉంది. పాపము లోకం మీద మరి వ్యాప్తి చెందుతూ ఉంది. కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ కాలం మీద పాపము అల్లాడుతూ ఉంది. ఎటు చూసినా పాపమే, ఎటు చూసినా చీకటి శక్తులే, ఎటు చూసినా లోకమంతా భయంకరమే. ఆ లోకములో ఉన్న మానవాళిని రక్షించడానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఆయన్నే రక్షిస్తాడు. ఆయనే ద్వారానే విమోచన. అందుకే నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రిని చారడు. నో, వేరే మార్గాలే లేవు, షార్ట్ కట్ దారులు లేవు. నువ్వు ఎటు వెళ్ళినా యేసు క్రీస్తు ద్వారానే తండ్రి అయిన దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళగలుగుతావు. వేరే మార్గం అంటూ లేదు అని నా ప్రియ సహోదరుడా, ఈ వర్తమానాన్ని వింటున్న నా బిడ్డ, ఆయనే విమోచనగా ఈ లోకానికి పంపబడ్డాడు. అర్థమవుతుందా? ఈ బహుమానం ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు ఎందుకు పంపించాడో, ధర్మశాస్త్రము నుండి విమోచించబడుటకు. కండిషన్ బహుఘోరం. ధర్మశాస్త్రంలో ఉన్న కండిషన్లు నేటి వరకు కొనసాగితే మానవులు ఒక్కరు కూడా లోకంలో మిగిలేవారే కారు. కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ లోకంలో ఉన్న పాపములను తుడిచివేయటకై యేసు క్రీస్తును పంపబడ్డాడు. కాబట్టి కేవలం నీ నోటితో ఆయనను ఒప్పుకొని, అయ్యా నేను పాపిని, నన్ను రక్షించు అని పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలను మోకరించి ఈ యొక్క బహుమతిని నువ్వు స్వీకరించినట్లయితే నీ పాపముల నుండి శాపముల నుంచి నిన్ను విడిపించి గొప్పవాడిగా ఆయన ఉన్నతమైన స్థలంలో నిన్ను నిలబెడతాడు. ఆయన ఉండు స్థలంలో నిన్ను తీసుకొని వెళతాడు. హల్లెలూయా. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఈ బహుమానము ద్వారా స్వాతంత్రము పొందుకున్నాం. ఈ స్వాతంత్రము ఎలాంటిది? అపవాదినే నీ కాలు కింద వేసి అనగా త్రొక్కుగల శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. అలాంటి స్వాతంత్ర్యం. దేవునికి స్తోత్రం. దురాత్మ శక్తులను లయము చేసే శక్తిని నువ్వు పొందుకున్నావు. ఎంత గొప్ప బహుమతి! ఈ బహుమతి నిన్ను దురాత్మ శక్తులను నీ కాలు కింద వేసి అన్నంగా ద్రొక్కే శక్తిని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆయన కుమారుని ద్వారా నువ్వు పొందబోతున్నావు. ఈ యొక్క బహుమతిని నువ్వు పొందుకో. నువ్వు ఎటువంటి శోధనలో ఉన్నా, ఎటువంటి దేనికి నువ్వు నీ వ్యసనానికి బానిస అయిపోయావో, దానిలో నుంచి బయటికి రాకుండా
కుటుంబాన్ని వేధిస్తున్నావో, ఈ లోకములో ఉన్న అపవాది నీకు స్వాతంత్రాన్ని ఇవ్వకుండా వాడు పట్టి పీడిస్తున్నాడు. ఈ లోకములో నుంచి నిన్ను బయటికి వెళ్లకుండా, దేవుని మార్గంలో వెళ్లకుండా, యేసుక్రీస్తు రక్షణలోనికి రాకుండా, యేసుక్రీస్తు సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకోలుగా చేసుకోకుండా ఆ దురాత్ముడు నిన్ను పట్టి పీడిస్తున్నాడు. నీకు స్వేచ్ఛని ఇవ్వకుండా, స్వాతంత్రాన్ని ఇవ్వకుండా ఈ లోకంలో నిన్ను పట్టి పీడిస్తున్నాడు. అందును బట్టి నా ప్రభు బహుమతిగా ఈ లోక దురాత్మ శక్తులను నువ్వు బంధించటానికి ఆయన మానవుడిగా ఈ లోకానికి పంపబడ్డాడు. హల్లెలూయా. స్వాతంత్రాన్ని నీకు ఇవ్వడానికి, స్వేచ్ఛను నీకు ఇవ్వడానికి, నిజమైన దేవుని ఆరాధించి ఘనపరిచి మహిమపరిచే స్థితిని దేవుడు నీకు ఇవ్వటానికి ఆ బహుమాని ఈ లోకానికి పంపబడ్డాడు. గలతీయులు 5వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్టయితే, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రముగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్వత్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. అపవాది చెరలోకి మీరు వెళ్ళకండి. బహుమానము దొరికిన తర్వాత బహుమానాన్ని స్వీకరించు. చెప్ప శక్యము కాని బహుమానం. హల్లెలూయా. ఈ బహుమానాన్ని హృదయంలోనికి ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తావో ఈ లోకములో ఈ బహుమానము ద్వారా స్వాతంత్ర్యమును పొందుకుంటావు, ధైర్యాన్ని పొందుకుంటావు. నేను నిజమైన క్రీస్తును ఆరాధిస్తున్నాను, స్వాతంత్రములోనికి నువ్వు వస్తావు. అపవాది చెరల నుంచి, అపవాది బందీల నుంచి నువ్వు విమోచనంగా స్వాతంత్రుడుగా నువ్వు ఈ లోకాన్ని పొందుకుంటావు. లోకంలో జీవిస్తావు, లోకంలో ఉంటావు, కానీ స్వతంత్రముగా ఉంటావు. దేనికి భయపడవు. అపవాది దురాత్మ శక్తులను లయము చేస్తూ నీ కాళ్ళ కింద అణిచివేస్తూ నువ్వు ముందుకు వెళ్తూనే ఉంటావు. హల్లెలూయా. అలాంటి స్వాతంత్ర్యం ఇవ్వటానికి ప్రభు అయిన యేసు 2024వ సంవత్సరం ఈ లోకానికి పంపబడ్డాడు అనే సత్యం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం బయలుపరచబడ్డది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు అనే బహుమానం నీ హృదయంలోనికి తీసుకుంటున్నావా? చెప్ప శక్యము కాని బహుమానం నిన్ను రక్షించి, నిన్ను విమోచించి, తన రక్తములో కడిగి శుద్ధీకరించి ఆయన నిన్ను సొత్తుగా స్వీకరిస్తాడు. స్వాతంత్ర్యం నీకు ఇస్తాడు. స్వతంత్రుడుగా నీవు ఈ లోకంలో బ్రతకగలుగుతావు. నీ కష్టార్జితం నీవు అనుభవిస్తూ అపవాది చెరల నుంచి నువ్వు బయటకు వస్తావు. అనారోగ్యం నుంచి నువ్వు బయటకు వస్తావు. ఆర్థిక ఇబ్బందుల నుంచి నువ్వు బయటకు వస్తావు. చెప్ప శక్యము కానీ బహుమానం పొందుకో. స్వాతంత్రుడుగా ఈ లోకంలో నువ్వు జీవించగలుగుతావు. అందుకే ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రముగా చేయుచున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసత్యమని కాడి క్రింద చిక్కుకొనకుడి. నిలబడాలి. నిలబడ్డావంటే క్రీస్తు కొరకు సజీవ సాక్షిగా నువ్వు నిలబడాలి. మళ్ళీ వెనకకు దాస్యపు కాడిలోనికి నువ్వు వెళ్ళకు. చెడు అలవాట్లోకి వెళ్ళకు. చెడు క్రియలోకి వెళ్ళకు. చెడు చూపుల్లోకి వెళ్ళకు. చెడు మాటలు వినకు. చెడు చేయకు. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకు. ఈ లోకంలో అపవాది ఏది నీకు చూపిస్తాడో దాని దాసత్యములోనికి నువ్వు వెళ్ళమాకు. చెడు క్రాడి కిందికి నువ్వు వెళితే దేవుని విడిచిపెడతావు. బహుమానం నీ కొరకే. ఈ సంవత్సరము ఈ స్వాతంత్ర్యమును పొందుకో. అపవాది చెరల నుంచి బయటికి రా. ఈ బహుమానము ద్వారా పరిశుద్ధాత్మను పొందుకో. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయన ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీవు ఏదైనా శక్తిగా, ఏదైనా దృఢముగా నిలబడే శక్తిని పరిశుద్ధాత్మ ద్వారానే నువ్వు పొందుకోగలుగుతావు. నోటి మాటతో ఒప్పుకో. నువ్వు దానిలో నిలబడాలి అంటే పరిశుద్ధాత్మనే నీకు సహాయంగా ఉంటాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయము 17వ వచనం చూడమ్మా. 7వ వచనం. అయితే నేను మీతో చెప్పుచున్నాను, సత్యమును చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవటం మీకు
మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్తను మీ మధ్య వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన ఉంటే ఆదరణకర్త మనం మధ్య ఉన్నాడు. ఆయన వెళ్ళాల్సిందే. సమాధిని గెలిచాడు, 3వ దినము లేచాడు, 40 రోజులు ఈ లోకంలో ఉన్నాడు. 5,000 మంది 500 మంది ఆయన చూస్తుండగా వారి మధ్య నుంచి 40 రోజుల తర్వాత ఆరోహణమై వెళ్ళాడు. వెళుతూ ఈ పరిశుద్ధాత్మ ఆదరణకర్త, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇంత శక్తిగా ఇంత ప్రభావంగా నిలబడి మాట్లాడుతున్నామంటే ఆదరణకర్త మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. లేకపోతే పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు నిలబడలేవు. నీ ఒప్పుకోల్పు జరగదు. నువ్వు పాపి అని గ్రహించవు. నువ్వు పాపి అని నీ నోటితో నువ్వు ఒప్పుకోలేవు. పరిశుద్ధాత్మ దేవుడే నీలోకి ప్రేరేపణ కలిగించి నువ్వు పాపివని నిన్ను గ్రహించగల శక్తిని ఆ పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు. నిన్ను ఒప్పిస్తాడు. నువ్వు పాపివయ్యా అనిపిస్తాడు. యేసు క్రీస్తు కుమారుని ఎదుట మోకరించే శక్తి ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. పాపివని నీ కన్నులు తెరిపిస్తాడు. అయ్యా నేను పాపిని, నా కొరకు ఈ లోకానికి బహుమానంగా పంపబడినావు, ప్రభు అయిన యేసువు నువ్వే కదా అని పాపి గ్రహించగల శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు నీ మనో నేత్రాలను తెరుస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? పాపివని గ్రహించగల సామర్థ్యం దేవుడిస్తాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ ఆదరణకర్త లేకపోతే మనం గ్రహించలేము. నువ్వు పాపివని గ్రహించలేవు. నాలో ఏం పాపం ఉందయా నేను పాపిని అనడానికి అని మాట్లాడుతూ ఉంటాను. పెద్ద తాగుబోతు, తిరుగుబోతు అలాంటి వాళ్ళు అంటారు నేను పాపమే చేయలేను, నేను పాపినే కాదు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే నువ్వు పాపివి కావా, పాపివా బయలుపరుస్తాడు. ఆదరణకర్త బయలుపరుస్తాడు. బహుమానాన్ని, క్రీస్తు అనే బహుమానాన్ని నువ్వు పొందుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ కన్నులు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బహుమానము ద్వారానే పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటావు. మరి ఐదవదిగా గమనిస్తే ఈ బహుమానము ద్వారా కృప వెంబడి కృప పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గత సంవత్సరం కాపాడిన దేవుడు, నేటి సంవత్సరం చివరి మాసం దాకా కాపాడిన దేవుడు, కృప వెంబడి కృపను అనుగ్రహించువాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం. ఆయన పరిపూర్ణములో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును క్రీస్తు ద్వారా కలిగెను. దేవునికి స్తోత్రం. మోషే ద్వారా ఒకటి కలగబడితే క్రీస్తు ద్వారా మరొకటి మనం పొందుతున్నాం. మోషే ద్వారా ఏం కనపడుతుంది ఇక్కడ? ధర్మశాస్త్రమును మోషే ద్వారా ఇవ్వబడ్డది. ధర్మశాస్త్రము మోషే ద్వారా మనం పొందుకున్నాం. అదే 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్. 10 ఆజ్ఞలు మోషే ద్వారా మనము సంపాదించుకుంటే క్రీస్తు అనబడిన యేసు ద్వారా మరి మనము ఏం పొందుకున్నాం? ఆయన కృపలో నుండి మనలను కృప వెంబడి కృపను, కృప, కనికరం, దయ ఇవి లేకపోతే ధర్మశాస్త్రము కింద మనం ఉన్నట్లయితే ఏ ఒక్కరు మానవుడు ఈ లోకంలో బ్రతకలేడు. సంపూర్ణమైన ఆరోగ్య స్థితిని పొందుకొని ఆయుష్కాలాన్ని పొందుకోలేడు. పాపములో తేలిపోతున్నప్పటికీ కూడా దేవుడు కృపను మనకిస్తున్నాడు, కనికరం మనకిస్తున్నాడు. ఈ సంవత్సరం కాకపోయినా జానేదేవ్ అగలా సాల్ మేరే పాస్ ఆయేగా, నా దగ్గరకు వస్తాడు. ఈ సంవత్సరం వదిలేద్దాం, మరో సంవత్సరం నన్ను కనుక్కుంటాడు. కృప కనికరం ఇచ్చాడు. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? కాబట్టి ఆయన కృప వెంబడి కృపను మనకు అనుగ్రహించాడు.
మరి ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చింది. ఆ ధర్మశాస్త్రము కాడి నుంచి ఆయన కృప కిందికి మనల్ని తీసుకున్నాడు. ఎంత చక్కటి బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు తండ్రి అని దేవుడు కుమారుడైన క్రీస్తు. ఈ బహుమానం ద్వారా మనము మరి నశింపక నిత్య జీవము పొందలాగన మనకు అనుగ్రహించబడ్డది. దేవునికి స్తోత్రం. ఈ లోకం ఎవరికి శాశ్వతము కాదు. ఈ లోకంలో ఉన్న వైభవం అంతా కూడా చీకటే. ఈ లోకంలో నుంచి మనం పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోక వైభవంతో వెళ్ళలేము. ఈ లోకము మనల్ని నశింప చేస్తుంది. ఈ లోకము అంధకారము నరకంలోనికి తీసుకుని వెళ్తుంది. ఈ లోక నరకములో నుంచి మనల్ని నిత్య జీవంలోనికి పొందగలము అని ప్రభు అయిన యేసు ఆయన ద్వారా మనం పొందుకున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్టు ఆయనను అనుగ్రహించారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నశింపక ఈ లోకములో మానవుడు నశింపక నిత్య నరకాకిలోకి వెళ్ళక నిత్య జీవములోనికి ప్రవేశించలేకున్నా కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు లోకములో ఎంతో ప్రేమించాడు. పాపులను ప్రేమించాడు. నశించిపోతున్న వారిని ప్రేమించాడు. వెతకి రక్షించడానికి కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. లోకము నశిస్తుంటే, లోకము శాపంలోకి వెళ్తా ఉంటే తండ్రి అయిన దేవుడు కనికరపడ్డాడు. హల్లెలూయా. ఎట్టకేలకు నేను మానవుడిగా ఈ లోకానికి వెళ్ళాల్సిందే తీర్మానం తీసుకున్నాడు. 2024వ సంవత్సరం కిందట దేవుడిగా ఉన్న ఆయన తీర్మానం తీసుకున్నాడు. ఏమని? నేనే మానవుడిగా కన్యక గర్భమందు లోకానికి వెళ్ళాల్సిందే. ఎందుకనగా నా బిడ్డలు నా ప్రజలు నేను ప్రేమతో నా స్వదాస్తాలతో మానవుని నిరూపించిన అట్టి వారికి నేను వారు నశింపక నిత్య నరకములోనికి వెళ్ళక మండుచున్న అగ్నిలోకి వారు ప్రవేశించక వారు నాతో పాటు నా పరలోక పట్టణంలో వైభవములో ఉండాలి అనే ఆశ. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. పాపులను ఎంతో ప్రేమించాడు. పాప క్షమాపణ ఇచ్చాడు. మారు మనస్సునిచ్చాడు. ఈ బాప్తిస్ము తీసుకుని కృపను దేవుడు ఇచ్చాడు. ఓ పాపికి విమోచన కలుగచేశాడు. అర్థమవుతుందా? కాబట్టి లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేను. ఆయన ద్వారానే ఉండటానికి, ఆయన ద్వారానే పరలోకానికి చేరటానికి, ఆయన ద్వారానే తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వములో ఆశీనులుగా ఉండటానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా చెప్పశక్యమో కాని కుమారునిగా లోకములో ప్రపంచంలో 196 దేశాలుంటే 166 దేశాల్లో నా ప్రభువు ఘనముగా ఆరాధించబడుతున్నాడు. హల్లెలూయా. ఘనముగా మహిమపరచబడుతున్నాడు. చెప్పశక్యము కాని ఘనతకు పాత్రుడుగా నిలబడ్డాడు. ప్రపంచాలంతా కూడా ఆయన వైపే. ఈ బహుమతాన్ని నీ హృదయంలో ఆహ్వానించావా? అవకాశం ఈరోజు నీకు ఇచ్చాడు దేవుడు. ఈ సంవత్సరం చివరిలో 22వ తారీఖు పునరుత్థాన దినములో దేవుడి వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు. యేసు క్రీస్తు అనే బహుమానాన్ని పొందుకున్నావా? ఆయన పాపము నుండి రక్షిస్తాడు. ఈయన బహుమానం ద్వారా ధర్మశాస్త్రం నుండి విమోచన ఇస్తాడు. ఈ బహుమానం ద్వారా స్వాతంత్రం నీకు ఇస్తాడు. ఈ బహుమానం ద్వారా పరిశుద్ధాత్మను నీకు ఇస్తాడు. ఈ బహుమానం ద్వారా కృపను నీకు ఇస్తాడు. ఈ బహుమానం ద్వారా మనము నశింపక నిత్య జీవంలోనికి వెళతాం. ఎంత గొప్ప బహుమానం!
అందుకే అంటున్నాడు, తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసమిచ్చు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్టు ఆయనను మనకు అనుగ్రహించాడు. ఇంత గొప్ప బహుమానం, ఎంత గొప్పదో కదా యేసుక్రీస్తు బహుమానం. స్వీకరించు. నేటి దినాన వర్తమానం మీద నా ప్రియ సహోదరి సహోదరుడు, హృదయంలో క్రీస్తుకు చోటు ఇవ్వు. బహుమానంగా నీ సన్నిధిలో ఆయన ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు, ధర్మశాస్త్రం నుండి విమోచించబడిన కాడి నుంచి నేను వెలుపలికి తెస్తాడు, స్వాతంత్రం నీకు ఇస్తాడు, అపవాదిని జయించే శక్తిని నీకు ఇస్తాడు, పరిశుద్ధాత్మను నీకు ఇస్తాడు. పాపక్షమాపణ పాపి అని నిన్ను ఒప్పుకోలుగా పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తాడు. ఆయన కృప నీకు ఇస్తాడు. తరతరములు గతించిన ఆయన కృప వెంబడి నిన్ను నిలబడే స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. మరి అంతేకాదు, ఆయన బహుమానం ద్వారా మనకు నశింపక నిత్య జీవము పొందులాగున నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఇంత చేసిన బహుమానానికి నువ్వేమిస్తున్నావు? నీ హృదయాన్ని ఇస్తున్నావా? నీ హృదయంలో చోటిస్తున్నావా? నీ ఇంటిలో చోటిస్తున్నావా? కేవలం స్టార్ కట్టుకున్నావు, ఇంటి డెకరేషన్ చేసావు, వాటితో సరిపోతుందా? వాటితో సరిపోతుందా? ఈరోజు నీ హృదయంలో ఆయన నివసించాలి అనుకుంటాడు. నీ హృదయమున తలుపును తెరిస్తే దానిలోనికి నేను ప్రవేశిస్తాను అని కటకట కొడుతున్నాడు, నిన్ను రక్షించటానికి, నీ వ్యసనాలను దూరపరచటానికి. అర్థమవుతుందా? యేసుక్రీస్తునే సొంత రక్షకుడిగా స్వీకరించు. ఈ క్రిస్మస్ దినాన దేవుడిటి కార్యాలు మనందరికీ కలగచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, ఉన్నవాడవు అనువాడవు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండవాడవు. వెతికి రక్షించటానికి లోకానికి పంపబడ్డవాడు, చెప్పశక్యము కాని బహుమానము నాయన, నీ గురించి వివరించలేము, చెప్పలేము. అంత గొప్ప బహుమానం మీరు మాకు ఇచ్చారు. పాపం నుండి శాపం నుండి విమోచించుటకే, రక్షించుటకే ఈ లోకానికి మీరు పంపించారు. పరిశుద్ధాత్మ ద్వారా నేను పాపినని ఒప్పుకోగల శక్తిని మీరు మాకు ఇస్తారు, స్వాతంత్రం మాకు ఇస్తారు, లోకాన్ని జయించగల శక్తిని ఇస్తారు. అయ్యా, ఇంతవరకు ఈ వర్తమానాన్ని విన్న వాటి మీదను దీవించండి, ఆశీర్వదించండి. వారి నోటితో వారు ఒప్పుకోలు జరుపుకొనుటకు సహాయం దయచేయండి. హృదయంలో ఉండే తలుపును తెరిచి క్రీస్తువుని, అయా మా కొరకు రక్షించడానికి వచ్చిన క్రీస్తుని ఆహ్వానించే స్థితిని ప్రతి కుమారులకు కుమార్తెలకు అనుగ్రహించమని ఈ క్రిస్మస్ దినాన విత్తబడిన వాక్యం వారి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తూ ఆయా సంఘాలు జరుగుతున్న ఆరాధనను దీవించమని, ఆయా సంఘాలు దైవజనులను ఆశీర్వదించమని, అదే రీతిగా బేతేరు క్రీస్తుగా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎందరైతే ఈ వర్తమానములు ఆన్లైన్ ద్వారా వింటున్నారో దేశ విదేశాల్లో, అయా ప్రతి ఒక్కరిని కూడా నీ కృపలు భద్రపరచమని, నీ కళలు దర్శనాలు వినన స్వరంతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మహిమ పొందగలరని, అయా మా యొక్క స్నేహితులను, క్లాస్మేట్లను, బంధుమిత్రులను, రక్త సంబంధులను బట్టి, మా యొక్క మంగనూరు వంశమును బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి ప్రభాని కృపను ఆదరించండి. అక్క బావులను, మర్దులను వారికి అనుకరించిన పిల్లలు, అయా అదే రీతిగా నాని యొక్క పేరెంట్స్ని బట్టి డూబనాన్ని జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం బిడ్డలకు దాయిచ్చేయమని, ఇచ్చిన సుసన్న సాత్విక జ్ఞానమంత వయసునందు నీ అందున మనుషులు కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజుల్లో నీ పరిచయం చేసే బిడ్డను అభిషేకించమని, ఆరోగ్య బలమైన శక్తిని దయచేయమని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తాను. వాస్తవానికి ఇచ్చిన ఆరోగ్య బలంకై స్తోత్రాలు. కాళ్ళ నొప్పులను తీసి మంచి ఆరోగ్యం దయచేయమని, అయా ప్రత్యేకంగా శాంతి కొరకై ప్రార్థిస్తున్నాం. చిన్న యాక్సిడెంట్ ద్వారా తన కాలు బలహీనతలో ఉంటుండగా ఆ కాలును మీరు స్వస్థపరచండి, ఆరోగ్యము దయచేయండి. అయ్యా మరి నీ సన్నిధిలో బ్రతిలాడుతున్నాం, నీ నామములో స్వస్థత కలుగునుగా కానీ ఆజ్ఞాపిస్తాను. ఈ రీతిగా బలహీనతలు ఉన్న ప్రతి బిడ్డను బలపరిచిస్తున్నాం. వర్తమానమైన ప్రతి బిడ్డకు హృదయాలు కదిలించున్నాం. నిజమైన క్రిస్మస్ వారి హృదయంలో జరిగించుకున్నటకు సహాయాన్ని దయచేయండి. పాపినని తన నోటితో ఒప్పుకున్నటకు సహాయము దయచేయండి. ఆదరణ కర్తను వారి మధ్య ఉంచుమని, ప్రత్యేకంగా నాలో ఉన్న బీపీ షుగర్ సమస్తమైన వ్యాధి బాధలను నిలబెట్టే వందనాలు. ఆన్లైన్ సర్వీస్ ద్వారా, ఉద్యోగం ద్వారా మమ్మల్ని మీరు వాడుకుంటున్నందుకు వస్తాం. ఏకేటవలో నివసిస్తున్న ప్రతి బిడ్డను ఇరుగు పొరుగు వారిని దీవించి ఆశీర్వదించి
కుషేగూడ డిపోలో పని నాతోటి కండక్టర్ సోదరుడు, డ్రైవర్ సోదరుడు, మెకానిక్ సోదరుడు, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, బిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఎఫ్ గారు, ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింపబడినగా ప్రార్థిస్తుంది. మా దేశ రైతులను ఆశీర్వదించండి. దేశ సరిహద్దులను ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పరిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని బట్టి, డాక్టర్ నర్సులను, ఆయనను బట్టి, నాయన పేషెంట్ను బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. యుద్ధాలను ఆపేయమని, మంచు తుఫాలను, వర్షములను, అయా సీజన్లో వచ్చే వ్యాధులను, కరోనా, డెంగ్యూ లాంటి వ్యాధులను తీసివేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులకు మంచి తెలివి, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దాయించారు. మా తెలంగాణ సీఎంను బట్టి, వారి యొక్క పరిపాలనను బట్టి, మంత్రులను బట్టి, అధికారులను బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. అయా ప్రత్యేకంగా దేశ విదేశాల్లో ఉంటున్నాం మా యొక్క వీళ్ళందరినీ కూడా నీ రెక్కల కింద పడి ఈ యొక్క చక్కటి క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి అందచేయమని, ప్రతి ఒక్కరి కుటుంబంలో, హృదయంలో మీ వెలుగును ప్రకాశించమని ప్రార్థిస్తూ మధ్యకాల ఆశీర్వాదాలు దీవెన మెండుగాని గ్రహించమని యేసునామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగూ అలాగే భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దయచేయి. మా రుణస్తులను మా రుణము క్షమించండి, మమ్మల్ని శోధనతో కాకించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండే ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా మీద వర్షింపజేయు మీషాతో నమ్మియున్నాము, నీ సత్య వాగ్దాతము ఈ మీద కుమారించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కుమారించుము దేవా. ఆమేన్. Praise the Lord.